లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే అంటే నేతలు అందరూ కూడా ఆగడాలకైతే కనుక పాల్పడ్డారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళ మీద విరుచుకుపడడం కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో అటు టీడీపీ నేతలు కానీ ఇటువైపు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా ఒక ఇష్యూ బేస్డ్ మీద అయితే కనుక ఇక్కడ రవీంద్ర సూసైడ్ మేరకు అయితే కనుక దానికి సంబంధించి ఇప్పటికే అది హల్చల్గా మారిందని చెప్పొచ్చు. ఇది గొల్లపూడిలో ప్రస్తుతం మనం అయితే ఉన్నాము. ఆ సంఘటనకి సంబంధించి కూడా దీని వెనకాల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా విచారణ చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద విచారణ చేపించడానికి కూడా అటు కమిషనరేట్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని నేతృత్వంలోనే ఇప్పుడు ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో అభిరామ్ కూడా వెళ్ళి కలిసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడుకి ఆ వినతి పత్రాన్ని అందించడం కానీ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి కూడా ప్రతి ఒక్క వివరాలని కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం మనతో రవీంద్ర సూసైడ్ వెనకాల కారణాలు ఏంటి, తలసిల రఘురామ్ ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి రవీంద్ర కుమారుడు అభిరామ్ ఉన్నారు మనతో పాటు. చెప్పండి అభిరామ్, అసలు ఏం జరిగింది? రవీంద్ర గారు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2019 నుంచి మమ్మల్ని వైసీపీలో చాలా వేధిస్తున్నారండి. మా నాన్నగారు ఎంపీటీసీగా పోటీ చేశారు. అమ్మగారు ఇంకొకటి అచ్చెన్నాయుడు గారికి బెయిల్ మీద సైన్ చేశారు. అప్పటి నుంచి వైసీపీలో మాకు చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. తలసిల రఘురామ్ గారు బాగా ఇబ్బంది పెట్టారు. మేము డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు రఘురామ్ గారి దగ్గరికి వెళ్తాం. వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెట్టి మా బిజినెస్లు మూపించేయటం, మా ఆస్తులన్నీ రాపించుకుంటాం. ఆస్తులు రాపించుకున్నాక కూడా మా మీద పెట్టిన తప్పుడు కేసులు ఇప్పుడు దాకా తీయకపోవటం, మా నోట్లు చెక్కులు ఇప్పుడు దాకా ఇవ్వకపోవటం, ఇలా చాలా చేశారండి. ఇవన్నీ మా నాన్నగారు చూసి బాధపడి 73 రోజులు రిమాండ్లో కూడా పెట్టారండి మా నాన్నగారిని రఘురామ్ గారి ప్రభుత్వంలో. ఏ కేసు మీద 73 రోజులు రిమాండ్లో పెట్టడం జరిగింది అంటే ఇందులో చాలా విషయాలు అయితే కనుక కీలకమైన విషయాలు ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఆ సెల్ఫీ వీడియోలో కూడా ఆయన మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు, మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు అనే ఒక కీలకమైన విషయాన్ని ఆయన చెప్తున్నారు. మీకెందుకు అలా అనిపించింది? అసలు ఏ కారణం చేత మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు? వాళ్ళు పెట్టిన బాధ అంతా ఇంత కాదండి. చాలా పెట్టారు, ఇంటికి రౌడీలను పంపించటం, అలా చాలా రకాలుగా చాలా విధాలుగా చాలా చేశారు. మా మమ్మీ గారిని గుజరాత్లో అటు వేరే తప్పుడు కేసులు, ఇంకా చెప్పుకోలేని కేసులు, అలాంటి కేసుల్లో ఇరికిస్తామని ఛత్తీస్గఢ్ అటువైపు ఇటువైపు పెట్టేస్తాము, ఇది మా ప్లాన్ ఏ ప్లాన్ బి అని 2 రకాలుగా మాట్లాడతాము. ఇలా చాలా చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అవన్నీ తట్టుకోలేక ఎందుకు ఈ బాధలన్నీ అని చెప్పి అప్పుడు అలా ఆలోచన వచ్చింది. మా నాన్నగారు చాలా కష్టపడి తప్పుడు కేసులు, మా బిజినెస్ మీద మేము ఏదో బిజినెస్ని ఏదో స్కీములు పెట్టామని చెప్పి బిజినెస్లు మూపించేయటాలు, బిజినెస్ మీద కేసులు, అలా అని అసలు వాళ్ళు పెట్టిన కేసులు కూడా చెప్పుకోలేనంత దారుణంగా పెట్టారు. మా సొంత కుటుంబం నుంచే పెట్టారు, అలాంటి తప్పుగా పెట్టారు కేసులు కూడా. రఘురామ్ గారు సపోర్ట్ తీసుకొని ఎస్ఏ రవీంద్ర గారు ఏసీపీ హనుమంతరావు గారు వీళ్ళిద్దరూ బాగా రఘురామ్ గారు చెప్పడం వల్ల, వీళ్ళందరికీ సపోర్ట్ చేయడం వల్ల బాగా తప్పుడుగా పెట్టి బాగా ఇబ్బంది పెట్టారు. కొన్ని వీడియోస్ కూడా మేము చూస్తూ ఉన్నాము, మీరే షేర్ చేశారు ఆ వీడియోస్ని. ఎవరైతే వైసీపీ నేతలు కొంతమంది వచ్చి ఇంటిలోకి చొరబడి మీతో పాటే నిద్రపోయిన సిచ్యువేషన్ కూడా ఉంది, ఇల్లు ఖాళీ చేయమని కూడా మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టినట్టుగా కనబడుతూ ఉంది. అంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మా ఇల్లు రాపించుకున్నారండి. ఇల్లు రాపించుకున్నాక కూడా మాకు మా బట్టలు తప్పించి ఏమీ ఇవ్వలేదు. అసలు అంత దారుణంగా చేశారు. మేము ఇవ్వాల్సిన డబ్బులకే రాపించుకున్నారు, కానీ బట్టలు తప్పించి వాడేసిన మా అమ్మమ్మ షుగర్ కిట్ కూడా ఇవ్వకుండా అన్నీ తీసుకొని అన్నీ వాడేసుకుని అంత దారుణానికి వచ్చారండి. అది మళ్ళీ బయట వాళ్ళ అంటే కాదు, మా సొంత వాళ్ళు, మా సొంత ఇంటి పేరు వాళ్ళు, ఇల్లు పక్కన ఉండేవాళ్ళే. అసలు ఒకటి కాదండి, చాలా దారుణాలు చాలా చేశారు. మొత్తం మీద 15 కోట్ల ఆస్తి పత్రాలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 35 లక్షల క్యాష్ని కూడా మీరు అందజేశారని చెప్పేసి కూడా కొన్ని కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. తలసిల రఘురామ్ పాత్ర ఎంత ఉంది, ఆయన ద్వారా ఎంతమంది మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి మీ దగ్గర నుంచి అప్పులు కట్టించడం కానీ మీతో తీర్చే ప్రయత్నం ఎంతవరకు చేశారు? అసలు మాకు రావాల్సిన గురించి ఎవరు ఎప్పుడు ఏమి ఫైట్ చేయలేదు, మాకు ఇప్పించడానికి ట్రై చేయలేదండి. మేము ఇవ్వాల్సిన వాటి గురించే రఘురామ్ గారు బాగా సపోర్ట్ చేయడం వల్ల కేసులు పెట్టించి బాగా చేశారు. మా మమ్మీని మా డాడీని గాంధీ బొమ్మ సెంటర్ అని మేము ఉండే దగ్గర కొట్టిస్తాం. ఆ వీడియో కూడా మీకు షేర్ చేశాను. మెయిన్గా కొట్టింది అయితే కారంపూడి సుజాత అనే గారు, వాళ్ళ హస్బెండ్ కారంపూడి రాము, అంటే రమేష్ అంటారు. వీళ్ళు కొడతాం బాగా, వీళ్ళిద్దరూ బాగా చేశారు.
ఇంకొకటి కారంపూడి ఉమామహేశ్వరరావు గారు, కారంపూడి జ్యోతి గారు, కారంపూడి రామకృష్ణ గారు, కారంపూడి సునీత గారు, కారంపూడి సాయి అనే ఆయన మెయిన్ అండి. ఫస్ట్ మా దగ్గర నుంచి రాపించుకొని వీళ్ళందరికీ చెప్పి మేము ఇవ్వాల్సిన వాళ్ళని మా ఇంటి మీదకి పంపించడం, రాపించుకొని వీళ్ళందరికీ సపోర్ట్ చేయటం, మా ఇంటికి వచ్చి మాతో అన్నీ చెప్పించుకొని జోబులో ఇక్కడ ఫోన్ పెట్టుకొని మొత్తం రికార్డ్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ ఇంకా ఎక్కువ రాపించుకుంటాం. మా నాన్నగారు ఒక పూర్తి వీడియో ఆయన మీద చనిపోయే ముందు తీసుకొని చనిపోయారు, అది ఇంకా మేము బయటికి రిలీజ్ చేయలేదు. ఫాదర్ మీకు ఎప్పుడు కాల్ చేశారు? గతంలో ఎప్పుడైనా కానీ ఇలా బాధపడుతూ కానీ ఏమైనా షేర్ చేసుకున్నారా మీతో? అంటే సెల్ఫీ వీడియో తీసుకునే ముందు మీతో ఎప్పుడైనా మాట్లాడారా? గతంలో ఎప్పుడు మాట్లాడారు మాతో? నేను పొద్దున్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసే ముందు కూడా పొద్దున్న నాతో మాట్లాడారండి, కానీ ఎప్పుడు మాకు ఏం అనుమానం రాలేదు, ఏమీ రాలేదు, అంతా బాగానే మాట్లాడారు. మేము ఇంత ఎక్స్పెక్ట్ ఇలా చేయలేదు, కానీ ఆయన ఎంత ఇబ్బంది పడిపోవడం వల్ల ఇలా చేశారనేది మాకు అర్థం కావట్లేదు. మెయిన్ అసలు ఎందుకు ఇలా చేశారని మేము కనుక్కుంటే ఈ గత 5 ఏళ్ళు ఆయన బాగా కష్టపడి బాగా బాధపడ్డారు. పార్టీ వచ్చాక చాలా సంతోషంగా మేము ఇక్కడే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, బాగా చేసాము. పార్టీ వచ్చాక ఆయనకి న్యాయం జరిగిద్దని చెప్పి అనుకున్నారు, కానీ పార్టీ వచ్చాక కూడా ఆయనకి ఊర్లో ఉండే కొంతమంది నాయకులు న్యాయం చేయకపోవడం వల్ల మనసు తట్టుకోలేక ఇంకా చంద్రబాబు నాయుడుకి మీరు ఫిర్యాదు చేశారు, వెళ్ళారు, కలిశారు, ఈ ఇష్యూ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. ఏం చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు గారికి? ఏం చెప్పారు అక్కడ? మీకు ఆయన ఏ హామీ ఇచ్చారు? నేనున్నాను మీకు, నేను ధైర్యంగా ఉండు, మీకు నేను న్యాయం చేస్తాను అని చెప్పారండి. అంతా ఇప్పుడు కమిషనర్ గారికి పంపిస్తా అని చెప్పి అన్నారు. నాకు సీఎంఓ నుంచి కాల్ వచ్చింది, నాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి కూడా 2 కాల్స్ వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. మేము ఏదైనా న్యాయంగా ఉంటాము, ఏదైనా నీతిగా చేస్తాం అండి. ఇప్పుడు మాకు ఇన్ని జరిగాక కూడా మేము ఏదో కక్ష సాధించాలని మేము చూడట్లేదు. మా కోల్పోయిన ఆస్తులు, మా నాన్నగారిని అలాగో తిరిగి తెచ్చుకోలేము. ఇన్ని మేము కోల్పోయిన ఆస్తులు మాకు వెనక్కిస్తే మేము ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మేము మా లైఫ్ని మేము ముందుకు తీసుకుంటాం. ఒక కీలకమైన విషయం అంటే 20 లక్షలకి గాను 2 కోట్ల ఆస్తి పత్రాలను మళ్ళీ స్వాధీనం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే ఆ పత్రాల మీద సంతకం ఎందుకు పెట్టారండి? భవానీపురం స్టేషన్లో కూర్చోబెట్టి బలవంతంగా పెట్టించారండి. ఎస్ఏ రవీంద్ర గారు, సిఏ హనుమంతరావు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగాయి. సరే రాపించుకున్నారు, అంతా అయిపోయినాయి. పెట్టిన కేసులు ఇప్పటిదాకా వెనక్కి తీయలేదు, తీసుకున్న నోటు చెక్కు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న రిజిస్ట్రేషన్కి వచ్చి అవి తీసుకొచ్చి మాకు ఇచ్చి కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ జరగలేదని వెనక్కి తీసుకెళ్ళిపోయారు. సో ఏసీపీ హనుమంతరావు అంటే కూడా అందరికీ సుపరిచితులే. ఆయన సస్పెండ్ అయిన పరిస్థితి కూడా ఉంది. జత్వానీ కేసులో అయితే కనుక కీలకంగా ఆయన సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ రవీంద్ర ఆత్మహత్య సూసైడ్ వీడియో అయితే కనుక కలకలం రేపుతుందని చెప్పొచ్చు. నిజంగా తలసిల రఘురాం వెనకాల ఇంత కుట్ర పని అంటే ఎవరైతే నేతలు ఉన్నారో వైసీపీ నేతలు, ఇటు రవీంద్ర ఇంటికి పంపించడం కానీ, పిల్లల మీద దాడి చేయించడం కానీ, లేకపోతే ఇంటిపైన దాడి చేయించడం, ఇంటిని స్వాధీనం చేసుకోవడం, ఇంట్లోని సామాను స్వాధీనం చేసుకోవడం కానీ, అటు ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం, ఈ వెనకంతా కూడా ఎవరు కారణం అంటే ఖచ్చితంగా తలసిల రఘురాం అనే పేరైతే వినపడుతూ ఉంది ఖచ్చితంగా. అయితే అభిరామ్ అసలు ఏం చదువుకుంటున్నారు ఏంటి అంటే ఈ ఇష్యూస్ అన్నీ కూడా జరుగుతున్న సమయంలో గత 5 సంవత్సరాలుగా కూడా అంటే ఆయన ఇంకా చిన్న వయసులాగే కనబడుతున్నారు కాబట్టి అసలు ఏం చదువుకున్నారు, ఆయన స్టేటస్ ఏంటి, ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? మీ నాన్నగారు చనిపోయిన తర్వాత కానీ ముందు ఎక్కడ ఉండేవాళ్ళు, ఏంటి ఏం చదువు? ఆగస్టులో మేము యూఎస్ పంపించేశారండి. మా నాన్నగారు ఇక్కడ ఉండవాకండి, కొంచెం ఇబ్బందిగా ఉండిందని యూఎస్ పంపించేశారు. ఈ విషయం తెలిసాక అంపట్నే నేను యూఎస్ నుంచి రావడం జరిగిందండి. నేను ఇంటర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాను ఇండియాలో. అక్కడ బీటెక్ చేద్దాం అని అనుకున్నాను, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫీజు కడతానికి కూడా లేకుండా ఇలా ఇంకా అక్కడ అది కూడా జాయిన్ అవ్వలేకపోయాను. చెల్లి అంటే మీకు ఒక సిస్టర్ కూడా ఉన్నారు, చెల్లి ఏం చేస్తూ ఉంటారు అంటే ఎలా ఇబ్బంది పడ్డారు? మీ మదర్ కానీ లేకపోతే మీ సిస్టర్ కానీ ఎలా ఇబ్బంది పడ్డారు? ఇక్కడ నుంచి అసలు మీరు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, బేసిక్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చారంటే ఎంత ఇబ్బంది పడ్డారు? చాలా అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చిందంటే మీరే ఆలోచించాలి. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎన్ని చేశారో. ఇంకా ఒకటని కాదండి, చెప్పుకోలేనన్ని తప్పుడు కేసులు పెట్టారండి సొంత వాళ్ళు. వడ్లముడి రాజేశ్వరి అంటే ఎవరు? అంటే ఆవిడ కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి సెల్ఫీ వీడియోలో మీ నాన్నగారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏంటి అంటే ఎంత వరకు డబ్బులు వాళ్ళు మీకు ఇవ్వవలసింది ఉంది? ఏ విధంగా వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలి అంటే అప్పు ఇచ్చారు? మేము మా నాన్నగారు గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళండి. దాని నుంచి వచ్చిన డబ్బులు వడ్డీకి ఇచ్చేవాళ్ళు. అలా వడ్డీకి మాకు ఇక్కడ పెళ్ళికి బంగారం చేపించడం, వడ్డీకి తీసుకొని మాకు అసలే ఒక 3.5 నుంచి 5 కోట్ల దాకా ఇచ్చాము. నాకు తెలిసినంత వరకు నా కళ్ళ ముందు అయితే జరిగిన ట్రాన్సాక్షన్ అదండి. అది అందరికీ తెలుసు. 2009 నుంచి జరుపుకుంటూ వస్తుంది. 2016 దాకా వడ్డీ కట్టారు. అప్పటి నుంచి మాకు రూపాయి వడ్డీ కానీ ఏదీ లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని
ఆమె ఎక్కొడతాం, మమ్మల్ని ఎదురు మా మీద వాళ్ళని పంపిస్తాం, ఆమె కేసులు పెట్టలేదు, మేమే కోర్టులో ఫైట్ చేస్తున్నాం గత 7 ఏళ్ళుగా. కానీ కోర్టులో ఫైట్ చేస్తున్నా కానీ మాకు ఎటువంటి సో ఫైనల్గా అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి ఎలా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? మాకు ఇప్పటికీ ఒకళ్ళ మీద కక్ష సాధించాలని లేదండి. మాకు రావాల్సిన డబ్బులు వచ్చి మాకు న్యాయం చేస్తే అదే చాలు. మేము ఏదైనా నీతిగా నిజాయితీగా ఏదైనా చూడాలని కోరుకుంటున్నాము. సో అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే వీళ్ళని అన్యాయంగా డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే కొంత అప్పు ఉంటే దానికి అదనంగా అయితే కనుక అంటే 20 లక్షలకి గాను 2 కోట్ల ఆస్తి పత్రాలను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, ఇదంతా కూడా నిజంగా ఒక హై లెవెల్ డ్రామాలో అయితే కనపడుతుంది. మనం చూస్తున్నాం కదా, అదే ఫోటోలో ఉన్న వ్యక్తి అయితే కనుక సూసైడ్ చేసుకున్నారు. ఆయన టీడీపీ యాక్టివిస్ట్గా కూడా ఉన్నారు, కారంపూడి రవీంద్ర. సెల్ఫీ వీడియో అయితే కనుక ప్రస్తుతం హల్చల్గా మారిందని చెప్పొచ్చు. ఇటు తలసిల రఘురామ్ కూడా ఇప్పటివరకు దీనికి స్పందించలేదు. అంటే ఇక్కడ ఏదైతే ఇష్యూ జరుగుతుందో దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పటి వరకు బయటికి వస్తున్న కేసులన్నిటికీ గాను ఇది అదనంగా అంటే ఎన్ని కేసులు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టుంటే కనుక ఆయన సూసైడ్ చేసుకున్నారని కాదు, అతని కుమారుడి కూడా మనతో చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ పార్టీలో యాక్టివిస్ట్గా ఉంటూ కూడా న్యాయం జరగలేదన్న మనస్తాపానికి గురి చెంది అయితే కనుక ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆయనతో పాటు సపోర్టర్స్ కానీ ఇక్కడైతే మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాబుకి సపోర్ట్గా ఉంటూ తనకి న్యాయం చేసే విధంగా అంటే తను ఇంకా స్టడీస్ కూడా కంటిన్యూ చేయలేని సిచ్యువేషన్లో అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన నేపథ్యంలో తదుపరి విచారణ చేపట్టి దీన్ని దర్యాప్తు చేసి న్యాయం చేకూర్చే విధంగా ఈ కుటుంబానికి అయితే కనుక ఖచ్చితంగా న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అభిరామ్, వీడియో జర్నలిస్ట్ రాజస్థ సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.